బిగినర్స్ మిస్టేక్. ఇవాళ స్కూల్లో ఏం చేసినావు రిషి? యాక్టివిటీ చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? అది తెలుగులో ఏం చదివినావు? బైక్ బాగుందా? మిల్లెట్స్ చపాతీ ప్రిపరేషన్స్ అన్నమాట. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ హైమారెడ్డి వ్లాగ్స్. నా వ్లాగ్లో అన్ని హెల్తీ రెసిపీస్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, లైక్ చపాతీ పిండి కానీ అవి పట్టియడం, ఏమేమి పండిస్తాను, ఇంకొకటి దోశ బ్యాటర్కి ఎలా నానబోస్తాను, అండ్ హెల్తీ ఫుడ్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం 80% హెల్తీ ఫుడ్ గురించే ఉంటుంది. మిగిలిన 20% ర్యాండమ్గా పిల్లల అల్లరి ఇవన్నీ చూపించబోతున్నాను. ఈ వ్లాగ్ మీరు ఎండ్ వరకు చూడండి, కొంచెం ఫన్గా కూడా ఉండబోతుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏదో విధంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు కూడా యూజ్ అయితే ఒక 1 మంత్కి సరిపోను చపాతీ పిండి పట్టించేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆశీర్వాద్ ఆటో కాకుండా ఈ మిల్లెట్స్ అన్నీ మనం బాడీలోకి తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఒక చపాతీ తిన్నా కూడా చాలా యూజ్ ఉంటుంది అండ్ బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ దొరికినట్టే. నేను ఈ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం నేను స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. మా చిన్న బాబుని మా అత్తయ్య తీసుకెళ్లారు. ఈ వీడియోలో మీరు వాడు ఇంటికి రావడం ఇవన్నీ చూడబోతున్నారు. ఇంకా ఈవినింగ్ ఇలా రిలాక్స్ అవుతున్నాము. అలాగే చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేస్తున్నాను. Healthy food is always the best. Healthy food is always Is this healthy? Yes. Yes. Can you ask your teacher? This is healthy, right? Can you ask tomorrow? Say yes or no? Yes. Okay. Then go to school tomorrow. You will ask your class teacher, "Ma'am, this is healthy, right?" Okay. Teacher will say, "This is not healthy." అని చెప్తారు. అప్పటి నుంచి you won't eat biscuits. Okay, right? What is this? ఇలా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కావాలి అంటే డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టేస్తాను. ఇంకా మా రిషి అయినా మోక్ష అయినా ఈజీగా తీసుకోవడానికి మంచిగా ఉంటుందని ఇలా పెట్టేస్తాను డైనింగ్ టేబుల్ మీద. ఇక్కడ నేను మిల్లెట్స్ చపాతీ కోసం అన్ని మిల్లెట్స్ బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. 7 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, గోధుమలు, జొన్నలు, ఇంకా అరికలు, సామలు, కొర్రలు, ఇలా 7 టైప్స్ ఆర్డర్ చేసుకున్నాను. నాకు ర్యాండమ్గా దొరికినవి ఆర్డర్ చేశాను. అన్నీ 1 kg ప్యాకెట్స్ నేను ఆర్డర్ చేశాను. కానీ ఇందులో మాత్రం 1/2 kg మిగిలినవన్నీ తీసుకుంటున్నాను. గోధుమలు 1 kg, జొన్నలు 1/2 kg కంటే కొంచెం ఎక్కువ. గోధుమలు జొన్నలు క్వాంటిటీ ఎక్కువ ఉంటే చపాతీ బాగుంటుంది. ఓన్లీ గోధుమలతో చపాతీ చేయడానికి ఆల్రెడీ తిని బోర్ కొడుతుంది, రోజు అదే అవుతుంది. ఇలా కొంచెం హెల్తీగా ట్రై చేద్దామని ఈ రెసిపీస్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి జొన్నలతో జొన్న రొట్టె చేసుకోవచ్చు, కానీ అంత ప్రాసెస్ మనకి రాదు. అది కూడా జొన్న రొట్టె అంటే అసలు మనం ఎప్పుడు చేయలేదు, సో ఎందుకు ఆ రిస్క్ అనేసి ఇలా మిల్లెట్స్తో చేస్తున్నాను. ఈ మిల్లెట్స్ అన్ని తీసుకోవడం వల్ల మనకి 1-2 చపాతీ తీసుకున్న మంచిగా హెల్త్కి మంచిది, అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ వెళ్ళినట్టు ఉంటుంది కదా. అందుకని ఇలా మిల్లెట్స్ చపాతీ తీసుకుంటున్నాను చేయడానికి. ఇలా అన్నీ అన్నీ కంప్లీట్ చేశాక ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఆ మెజర్మెంట్స్తో తీసుకోవడం వల్ల నాకు ఈజీగా అర్థమవుతుంది ఏదెంత తీసుకున్నాను అనే క్వాంటిటీ. కొంచెం రాగులు ఎక్కువ ఉంటే చేదు ఉంటుంది, అలా అన్నీ ఈక్వల్గానే తీసుకున్నాను. గోధుమలు జొన్నలు మాత్రం ఎక్కువ తీసుకున్నాను. వీడియో చూసి నవ్వుకోమాకండి, ఫేస్ రాలేదు. ఇంతసేపు ఫేస్ వస్తుందని బ్లైండ్గా రికార్డ్ చేసేసుకున్నాను. మొత్తం అయిపోయాక చూస్తే అప్పుడు అర్థమైందనమాట మన టాలెంట్ ఏంటో. బిగినర్స్ మిస్టేక్. రిషి, స్నాక్స్ ఏం తింటున్నావు? Sweet corn. బాగున్నాయా? Baunai. Yummy. థ్యాంక్ యూ. You're welcome. ఇవాళ స్కూల్లో ఏం చేసినావు రిషి యాక్టివిటీ? యాక్టివిటీయా? అది ఒకటి ఓపెన్ క్లోజ్ అవి చేశాను నేను యాక్టివిటీ. అయ్యే అదొక్కటే చేసింది. ఇంకోటి మ్యామ్ చూపించింది ఫ్లోట్,
కిందికి వెళ్ళేది కిందికి అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ ఒకటి. ఒకటేమో ఒక షార్పర్ అండ్ కాయిన్ ఫ్లో కిందికి పోతున్నాయి. మ్యామ్ చూపించింది. 2 గ్రీన్ అండ్ పింక్ 2 పైన ఉన్నాయి. అదే. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళొచ్చావు కదా, ట్యూషన్లో ఏం చేసావు? హోంవర్క్ చేసుకున్నావా? హోంవర్క్ చేసుకున్నా. ఇంకేం చేసావు? ఆడుకున్నావా? ఆడకలే. ఆడుకున్నావు ట్యూషన్లో, అంతేనా? ఏం ఆడకలే. మరి ఏం చేసినావు చెప్పు. చదువుకున్నావా? చదువుకున్నా. ఏం చదువుకున్నావు? తెలుగు ఏం చదువు? అదేంటి? వావ్ సూపర్. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? యూకేజీ. వావ్ సూపర్. ఓకే బాయ్, గుడ్ నైట్ చెప్పు. బాయ్, గుడ్ నైట్. The next day. వావ్ వావ్. అబ్బో తీయాలా చెప్పులు? నొక్కు, రెడ్ బటన్ నొక్కు, నొక్కు, పట్టుకో. వెయిట్ వెయిట్ వెయిట్. కొన్ని డేస్ లేట్ కదా, అమ్మ నడుచుకుంటూ వచ్చాడు. నేను కూడా ఎగ్జిట్ అయ్యాను. కానీ తీరా బండిని చూసి బండి దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు. ఈ బండి ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టాను, హోల్సేల్లో తీసుకున్నాము. ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. మోక్ష రైమ్ పాడు. బేబీ షట్ టుడు బేబీ షట్ టుడు బేబీ షట్ టుడు బేబీ షట్ టుడు పాడు. బేబీ షట్ టుడు. మంకీ వచ్చింది, మంకీ మంకీ మంకీ. And the bus go round 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 round. Horn on the bus go beep 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 anu. Beep beep beep. Wipers on the bus go swish swish anu. Swish swish swish. Wish wish wish. Doors on the bus go open and close. Loof. Close. Loof. Next. Mommy's on the bus. Babies on the bus go. Mommy's on the bus go. Shh shh shh. Daddy's on the bus go. I love you. I love you. మినపప్పు తీసుకున్నా, హాఫ్ గ్లాస్ మిల్లెట్స్, హాఫ్ గ్లాస్ జొన్నలు. హాఫ్ గ్లాస్ జొన్నలు, హాఫ్ గ్లాస్ మినపప్పు. దీంతో 1 గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ వరకు రాగులు, హాఫ్ గ్లాస్ రాగులు. ఇప్పుడు ఆల్రెడీ జొన్నలు, మినపప్పు, కొర్రలు, హాఫ్ గ్లాస్ రాగులు. వీటితోటి 1 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. 1 గ్లాస్ రేషన్ బియ్యం, 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నా. 1 గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ జొన్నలు, హాఫ్ గ్లాస్ కొర్రలు, సామలు ఆర్ ఎనీ మిల్లెట్. నేనైతే ఇక్కడ కొర్రలు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి కడిగేసి 6 to 8 hours మంచిగా నాననివ్వాలి. నానాక మళ్ళీ 8 hours ఫర్మెంట్ అవ్వాలి. సో ఇప్పుడు కడిగేసి నానబెట్టేద్దాం. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అలా అవుతుంది. ఇప్పుడు కడిగేసి నానబెట్టేసుకుంటాను వీటన్నిటిని. నెక్స్ట్ నైట్ 10 కల్లా పడుకుంటా కదా, అప్పుడు వీటిని గ్రైండ్ చేసి ఆ బ్యాటర్ ఫర్మెంటేషన్కి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే దోశ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా హెల్దీ రెసిపీస్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పటి నుంచి. సో రేపు మార్నింగ్ మళ్ళీ దోశ వేసేది బ్యాటర్ రుబ్బినాక కూడా చూపిస్తా, చిన్న చిన్న క్లిప్స్. ఓకేనా? మంచిగా ఇలా వాష్ చేసుకొని తర్వాత 6 to 8 hours సోక్ చేసుకోవాలి. చిన్న బాబు ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వల్ల వాడితో రైమ్స్ ఇలా డే మొత్తం ఇలానే ఉంటుంది. వాడి గోల, ఆ బైక్ గోల, జీప్ గోల, ఇంట్లో టాయ్స్, ఇదే పరిస్థితి. ఇంకా ఒకప్పటి జనరేషన్ ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడైతే సెకండ్ కిడ్ అంటే, ఇప్పుడు సెకండ్ కిడ్స్ అంటే ఫస్ట్ కిడ్ కంటే సెకండ్ కిడ్ మహా అల్లరిగా ఉన్నారు. దీనికి ఎంతమంది రిలేట్ అయ్యారో, నా చుట్టుపక్కల ఉన్న అందరి మామ్స్ ఇదే పరిస్థితి. సెకండ్ కిడ్ అల్లరి భరించలేకపోతున్నామని చెప్తారు ఎవరు అడిగినా కూడా. అంత అగనం ఉంటారు ఈ సెకండ్ కిడ్స్ ఈ జనరేషన్లో.
మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా సెకండ్ కిడ్స్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. కొంత బాగా క్రాంకీగా చేస్తే పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఇదే గోల, ఇంకా ఆడుకోవడమే పని ఆయనకి. అంటే ఈ ఏజ్లో అదే చేస్తారులే కానీ మనకి రెస్ట్ ఉండదు, ఇంకా వాళ్ళ వెనుక తిరగడమే పని. స్లో. అయ్యో అదేంటి, స్కూల్ నుంచి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. వాళ్ళ అన్నయ్యని చూడడం 15 days 10 days తర్వాత అనమాట. సో ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీనెస్ చూడండి. రండి లోపల రా. ఏం తెచ్చావు? ఏమో ఇంట్లో లేవా గోవా? సూపర్. హాయ్ హాయ్. సూపర్. పట్టుకో అన్నను పట్టుకో. బాగుందా? బాగుందా? బైక్ బాగుందా? ఏం తింటున్నావు చూడు. ఏం చిప్స్ అవి? అయ్యా మనము సర్కిల్ పెట్టి అప్పుడు ఇవి వస్తాయి అయ్యే పానీపూరి. పానీపూరి. పానీపూరి చిప్స్ చెప్పు. పానీపూరి చూపి ఒకటి ఒకటి చూపి. ఏ వాళ్ళ ఎనర్జీ అలానే ఉంటుంది. ఇంకా నేను కూడా బాగానే అరుస్తాను ఇంట్లో. ఆఫ్టర్నూన్ మనం నానబెట్టుకున్న ఉన్నాయి కదా దోశ బ్యాటర్ కోసం, ఇంకా అవన్నీ బాగా నానిపోయాయి. ఇప్పుడు మనం నైట్ అరౌండ్ 10 o'clock అనమాట. వాళ్ళిద్దరు పడుకున్నారు. ఇంకా ఇది గ్రైండ్ చేసేసి మార్నింగ్కి కోసం బ్యాటర్ని ఫర్మెంట్ చేయాలి అనమాట. చేసుకునే ముందు ఒక 1/2 hour ముందు మరమరాలు కానీ ఇంకా అటుకులు కానీ సోక్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేస్తే మంచిది. నాకు అవి కుదరలేదు, మర్చిపోయాను. ఉన్నాయి కానీ ఆ టైంకి మర్చిపోయాను, ఇంకా పెట్టలేదు అవి. నార్మల్గానే గ్రైండ్ చేసేసాను. బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలి థిక్గా. మార్నింగ్ కావాలంటే మనకి ఫర్మెంట్ అయిపోయాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఆటోమేటిక్గా, అది దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం లైట్గానే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి ఇంకా వెళ్ళి పడుకున్నాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫర్మెంటేషన్ అయిపోయాక మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది. దాన్ని ఒకసారి మిక్స్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫర్మెంటేషన్ అయిందా లేదా అని. ఒక్కొక్కసారి హైట్గా కూడా పొంగుతుంది, కానీ ఈసారి ఏంటో పొంగు రాలేదు నాకు. అంటే మేబీ చలికాలం కదా దానివల్ల అనుకుంటా. మంచిగా అయితే ఫర్మెంట్ అయింది కానీ పైకి రాలేదు పెద్దగా. ఈరోజు దోశకి సరిపోయేంత ఒక బౌల్లో తీసేసుకొని మిగిలిందంతా స్టోరేజ్లో ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ బ్యాటర్ మనకి ఇంకో 2 days అయినా వస్తుంది. మనం నైట్ ఇలా వేసుకుంటే ఇంకా మన ఇష్టం అనమాట. అది బ్యాటర్ అయితే ఇంకా ఫ్రెష్గానే మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. తర్వాత ఇంకా సాల్ట్ మనకి నచ్చినంత యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఇంకా బ్యాటర్కి దోశకి సరిపోయేటట్టు లూజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కదా ఇది, మళ్ళీకి స్కూల్ టైం అయిపోతుంది. వాడిని లేపి రెడీ చేయాలి. ఒకవైపు ఇలా వంట ప్రిపరేషన్స్ అనమాట. ఈ చలికాలంలో మార్నింగ్ లేవాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంకా మళ్ళీకి ఇలా స్కూల్కి కోసం రెడీ అవుతున్నాడు. అవన్నీ ఇంక ఇప్పుడు మీరు చూడబోతున్నారు. గుడ్ మార్నింగ్. లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు. చాలా ఫాస్ట్గానే రెడీ అవుతాడు.
లేవడానికి కొంచెం రిస్క్ అంతే. అటో ఇటో లేచాక ఇంకా ఫాస్ట్గానే రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. ఈ చలికాలం కదా, మనకే లేవాలనిపించట్లే, ఇంకా చిన్నపిల్లలు ఎలా లేస్తారు. కానీ తప్పదు, స్కూల్స్ ఉంటాయి, వర్కింగ్ డేస్ కాబట్టి వెళ్ళాల్సిందే. దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను కదా, ఇంకొక వైపు చట్నీ కోసం ఇలా పల్లీలు వేయించేసుకుంటున్నాను. చట్నీ రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసేసుకుంటాను నేను. ఇంకోవైపు కర్రీ కోసం క్యాబేజ్ బాయిల్ చేస్తున్నాను. నైటే కట్ చేసి పెట్టుకున్నాను, మార్నింగ్ హడావిడిగా ఉంటుందని. కట్ చేసిన దాన్ని ఇంకా బాయిల్ చేసేసి హాట్ వాటర్లో శనగపప్పు నానబెట్టాను. క్యాబేజ్ శనగపప్పు కర్రీ వండుదామని మూత పెట్టుకున్నాను. అది బాయిల్ అయ్యి పప్పు వేసేసరికి ఇది కూడా నానిపోతుంది. ఇక టిప్ ఏంటంటే హాట్ వాటర్లో నానబెట్టుకుంటే ఏ పప్పు అయినా తొందరగా నానుతుంది. లిఖిత్ బ్రష్ చేసేసాడు. ఇప్పుడు స్నానం చేసి యూనిఫామ్ వేసుకోవాలి కదా. ఓకే లెట్స్ రెడీ టు చెప్పు. లెట్స్ రెడీ టు స్కూల్. బాయ్. పల్లీలు ఏం చేసి అండ్ లైట్గా జీలకర్ర, ఎల్లిపాయ, కొంచెం అల్లం ఉంటే వేసుకుంటే, ఉప్పు వేసి పట్టుకుంటే చట్నీ బాగుంటుంది. నేను చాలా చట్నీస్ ట్రై చేశాను, ఇది నాకు మంచిగా అనిపించింది. సో ఈజీగా కావాలంటే ఇది మీరు ఫాలో అయిపోవచ్చు. అన్ని పప్పులు వేసి మిర్చి వేసుకొని జీలకర్ర వెల్లుల్లి వేసుకుంటే, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఈజీ అండ్ సింపుల్. నేను ఇక్కడ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఓకే లికి, లెట్స్ గో టు బాత్. పొద్దున్నే కిచెన్లో మామ్స్ హడావిడి అంతా ఇంత కాదు. అటు సైడ్ వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళు ఫుడ్ తినాలి, మళ్ళీ మనం లంచ్కి, టిఫిన్కి, స్నాక్స్కి రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో మా చిన్నోడు ఉంటాడే, మా చిన్నోడు లేచి వచ్చి టీవీ అంటాడు, ఫోన్ అంటాడు, స్నాక్స్ అంటాడు. చాలా హడావిడి అయిపోతుంది మార్నింగ్ 8-9 వరకు. 9 తర్వాత కొంచెం స్లోగా జరుగుతుంది డే. ఆ 6 to 8 మాత్రం హడావిడిగా ఉంటుంది. ఇలా పల్లీల తర్వాత పప్పు కూడా ఇందులో వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మిర్చి వేయించాలి. కొంచెం లైట్గా ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము. లైట్గా ఒక డ్రాప్ ఆయిల్ వేసాను, ఇది ఫ్రై అవుతుంది. జీలకర్ర వేసుకున్నాను. చల్లారాక గ్రైండ్ చేసుకుంటే చట్నీ అవుతుంది. దాన్ని పోపు పెట్టుకోవాలి చట్నీని. ఇంకంతే చట్నీ రెసిపీ. మార్నింగే అందరు మామ్స్కి ఇలాగే ఉంటుంది. చాలామంది ఈ విషయానికి కనెక్ట్ అవుతారు. మనం రెడీ చేసుకున్న దోశ బ్యాటర్తో దోశ వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. మరి ఫస్ట్ మా రిషికి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, సో అది చేసేస్తున్నాను. తర్వాత స్నాక్స్ కూడా సింపుల్గా ఇవే మూన్ దోశ లాగా చిన్న చిన్న దోశ వేసి ఆ చట్నీ వేసి పెట్టేస్తాను. స్నాక్స్ కూడా ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్స్ పెట్టాలి వాళ్ళకి, జంక్ ఫుడ్ పెట్టకూడదు. లేదా ఇలా చిన్న చిన్న రెసిపీస్ పెట్టచ్చు. ఫ్రూట్స్ అయినా ఎక్కువ తినడు, ఎప్పుడో ఒకసారి, చాలా రేర్ కండిషన్స్ అనమాట. ఏ ఫ్రూట్ అయినా ఇదొద్దు అదొద్దు అంటాడు. సో ఇంకా అందుకనే నేను ఇలాంటి రెసిపీస్ ఎంచుకుంటాను. మీరేం స్నాక్స్లో పెడతారు ఈజీగా అనేది నాకు కామెంట్ బాక్స్లో చేయండి. నేను ఎప్పుడైనా ఇలా స్నాక్స్ ఏం పెడతాను, లంచ్ బాక్సెస్కి ఏం పెడతాను, 5 days వీక్లీ అనేది ఒక చిన్న వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. దోశ అయితే ఇలా సాఫ్ట్గా మంచిగా వచ్చింది. ఇంకా మా రిషి అండ్ మోక్షకి ఇద్దరికి చెరొక దోశ వేసి ఇంకా అలాగే స్నాక్స్ కూడా దోశలు వేసేసాను. సో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇంకా వాడికి తిన్నాక వాడిని స్కూల్కి పంపించేసి ఇంకా మా మోక్షతో ఈవినింగ్ వరకు తప్పదు నాకు. వాడిని ప్లే స్కూల్లో జాయిన్ చేద్దాం అని వెళ్తే అది కూడా ఒక పెద్ద స్టోరీ అయింది. అవన్నీ షార్ట్స్లో పెడుతూనే ఉన్నాను నేను. ఇప్పటివరకు మన ఛానల్ షార్ట్స్ ఇవన్నీ ఫాలో అవ్వకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. గుడ్ మార్నింగ్, హాయ్. మేము ఇప్పుడే లేచాము. అప్ప తింటున్నాం. ఏం తింటున్నావు చూపి. అప్ప, దోశ, దోశ. బాయ్ Bye. బాయ్. Bye. సబ్స్క్రైబ్. బాయ్. Bye. Bye. స్కూల్కి రెడీ అయిపోయాడు మళ్ళీ. స్కూల్కి వెళ్తున్నాడు గుడ్ బాయ్ లాగా కదా టింకు. Mommy. స్కూల్కి వెళ్తాం. Banana. బాయ్. Banana. ఇప్పటివరకు నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మొత్తం చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్తో మన ఛానల్కి మీ సపోర్ట్ అందజేస్తే
చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మన వ్లాగ్ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మళ్ళీ మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సో దట్ నేను ఫస్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు మంచిగా చూడొచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.